Rest in peace. ఎంకరేజ్ చేయరా. కొత్త కొత్త ఇవి వస్తాయి మంచిగా. బావా ఎటు తాగలేనట్టు వచ్చి నా దగ్గరనే కూర్చుంటావా? ఏందో అన్న సాత్రం తీరుగా బక్కెత్తుగాట ఏంటియో బరువైనట్టు నువ్వు చేయబడివి. లే అడుగు ఇక్కడ అంతా జాగ కరిపోయిందా? ఎప్పటికి నన్ను ఎత్తుకొని ఉంటావు. సిగ్గు అనిపిస్తలేదు బావా నీకు గీత కూడా. ఎగ్గి చిన్న పొరగన్నతో దగ్గర వచ్చి కూర్చొని ఉంటావు. నేనేటి పోలే బామ్మది, నువ్వు ఉంటే నాకు బలమే. ఇట్లా అంటావు అరసీన, నువ్వు బలం ఉన్నావు. నువ్వు నీ దగ్గర కూర్చున్నా నాకు దొడ్డికి వస్తుంది. కొంచెం అంబారా పెట్టలేవు. బావా నువ్వు మాట్లాడడం వల్లే ఒక తనకే పోయింది అటు అట కిందికి. పోయిందా? పోయిందా ఒక్కడ పడ్డది. అవునే బావా, కళ్ళు దుకాణం కాడికి పోతివి, కళ్ళేమో బొత్త వాళ్ళగా తాగుతీవి, బోర్ర బొక్కల పడుతీవి. ఆడ ఎన్ని మాట్లాడినాడు, నువ్వు కట్టాల్సిన పైసలు నేను కట్టి తిని ఒర్రంగా బావా అని. అదే ఇంకొకరికి అయితే కడుతున్నా. ఆయన ఎట్లా తిట్టిండు, ఇంకా సిగ్గులేక మాట్లాడతాను. అమ్మర్రా మెల్లగా నొయ్యకుంటా. బామ్మర్దులు బావని బతకబోతారంటారట. నువ్వున్నావిగా ఏరుగేటప్పుడేమో వెనకాల ఉంటావు, ఇసొంటాడికేమో ఎక్కడో పోయి ఉంటావు. మళ్ళీ సిగ్గులేక మాట్లాడుతున్నావు. కట్టకపోతే ఎటు పోదు రాసిన పైసలు కట్టకపోయినా ఏ దొడ్డికి కూర్చున్నా కాడ మొదలు పెడతాయి దొడ్డికి రాకుండా. నువ్వు తాగి పన్నావు, నీ దగ్గర ఉన్నాయి లేని ఆయనకి ఎరకనా వీడు ఎక్కడ తప్పించుకొని పోతాడో అని. బావా నా మొలదారం పట్టిండే, ఆ మొలదారం కాలిపోయి పాతది ఎన్నడో కట్టుకున్నా. ఇగో ఈ లుంగి మీనే ఉంటుంది, ఊసిపోతే ఇద్దది మనం పోదా? బావ అని మర్యాద కొద్ది నా మానం పోదు, నీ మానం పోద్దా? నేను కట్టిన పైసలు బావా ఈ అంబార్ గాడేందే గిట్ట వస్తాడు. మా బామ్మర్చింది కానీ ముట్టేటి పిల్లలు కడుగుటానికి వస్తాడు. ఏందే బావా నువ్వు అంత ఎట్టు నువ్వు మాట్లాడతావు? ఆయన గాడు నా ముట్టి కడుగుడేది, నాకేమన్నా చేతులు లేవా? దేవుడు ఇచ్చిన 2 చేతులు ఉన్నాయి, ఒకటి కడుక్కోవడానికి ఒకటి తినడానికి. లేకపోతే పొద్దున చెరువు కట్టకు దొడ్డికి రాకపోతే ఏడికి వస్తాడు, నీ ముడ్డి కాడికి వస్తాడా? అవును కానీ రాత్రి ఏం దీని పాడైనవే ఇంత ముఖం వస్తాడు. ఇక చెప్పిన కాడికి చేసిన కాడికి చాలు కానీ ఇక పోయి కడుక్కుందాంపా. నీ ముట్టి నా ముట్టి బండలో ఎండినాయి, పోయి ఆ మడుగులో కూర్చుందాంపా, అదే రాలిపోతుంది. సూర్యుడు వచ్చి నా ఉన్న ముట్టి ఎండదురా, నేను బయలుపోతాను. అందుకే నీకు ఆశ నచ్చి పాడవుతుంది. పాపా ఏం మనిషి బావా, ఇక ముట్టే కడుగుతానా నా ముఖం కూడా కడుగుతానా? చూడు ముఖం అంటే నీళ్ళు చిల్లి పాడాయి. నేను కడుగు కాకిదాలుగా నేను కడగకుండా మంచి ఇంటి వెనక తార మీద ఇస్తా కదా, నేను పోతాను. బాగా ఉన్నావు పో. నువ్వు ముడ్డు కడిగినట్లేదు, నా ముఖం కడిగినట్టున్నది. బంగారం వస్తుంటే ముఖం ఖరాబ్ అయ్యి బావని చూసినా కానీ బండకేసుకోకూడదు చిన్నోడయ్యేది. భలే ఉన్నారే బాబా వాళ్ళు ఇద్దరు. విమల తమ్మగలిగినట్టే ఎప్పుడు. అరే ఇదంతా విమలు ఉంటాయిరా. నీకోసం పాలైతే విమలి అని వేసుకో. అవును రాజుగా, ఈ విమలు వేసుకునే అవసరమే నాకు లేదురా. అంతా మా బావ వాళ్ళే. ఏం చేసిండు ఎరికేనా రా? ముడ్డి కడుక్కునే కాడ నీళ్ళలో మెల్లగా చేయి పెట్టాలి కదరా, కప్పుకన కొట్టిండు. ఆ నీళ్ళని నా ముఖం మీద పడే బంగారం అసలు ముఖంగా ముడ్లు కడుక్కునే నీళ్ళతో ముఖం కడుక్కున్నట్టు అయిందిరా. అందుకే కొంత ఇది వేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి అడిగిన. అవును రాజుగా, ఏ మాటగా మాటగా పొద్దుగాల విమలెత్త కిక్కే వేర్రా. మరి ఏమనుకుంటారా విమల అంటే? పలుకులకి వేసారంటే ఆ మాత్రం ఉంటది. మరి ఉత్సవడాలి ఒక్కొక్కని అన్నాలకి రసాలు కారాలి విమలెత్తే. విమల్ ఏమున్నది రా కిక్కు? గణేష్ ఉన్న బీటలు ఉన్న పవర్ దాంట్లో ఏముంటది రా? దీని రాయిసుడు కడుపులో పేగులు గదలాలి. అవునా కాక, మొన్న చెప్పిన ముచ్చడు ఏం చేసినావే? 10,000 టీ వంటివి కదా, ఉన్నాయా మరి? ముచ్చడు ఇస్తా కానీ ఇంటికాడ అది నాకు చెప్పకురా, అది తిడుతుంది మళ్ళీ లేనిపోయి లొల్లి పెడుతుంది. ఇక నువ్వు పిచ్చి నాటికి ఆడు తీసుకొని ముడి కట్టిన నాటికి ఇంటికాడ పోయి చెప్తాడు. అసలు నన్ను చూస్తే ఏమనుకుంటారా? పైసలు లేని లెక్క కనిపిస్తున్నా. ఎన్ని కావాలి రేటు నేను ఇస్తాపా? ఏం వరదాలే, మీరు పచ్చత పైసలు ఇచ్చి ఉపాధ్యాయులు ఎన్ని కావాలి? అడిగితేనేమో ఇస్తానంటాను, నేను అడిగితే మా బావ రూపాయి పుట్ట నీడు ఏందిరా? ఇస్తాడు బా. బంద్ చేసిండ్రా? బంద్ చేయకపోతే సురుకు పెట్టాను మీ కాకకు. అక్క ఈ బావ పొద్దు నుంచి ఒర్రిచ్చిన పానం తిన్నాడు, మస్తు తలకాయన వస్తుంది. ఇంటికాడ కూడా గిట్లనే చేస్తాడా అక్క? ఇంత ఛాయ్ అన్న పెట్టుకో అక్క. నీకు ఒక్కరోజు కలిస్తేనే నీకు తలనొప్పి అంటాను, రోజు నాకు ఎంత తలనొప్పి అవుతుందిరా అక్క. నేనేమో ఇంత ఛాయ్ పట్టుకురాపు అంటే నువ్వు బియ్యం జరుగుతానవేందే? నా తలకాయ నొప్పి పోవాలంటే బావ తిరిగి కోటరో మీటర్ అయితే నాకు ఛాయ్ పొట్టు తాగితే చాలు, దెబ్బకే తలకాయ నొప్పి పోతుంది.
పోకింత చాయ్ పెట్టుకురా పో. తాగురా నీతో నీ బాధ అయినతో నా బాధ. ఇవ్వరా పైసలు ఇస్తానన్నా ఇచ్చిన తెలియకుండా ఇంట్లో 20,000 తెచ్చి నీకు ఇచ్చిన ఎట్లా ఇచ్చిన అట్లా నాకు మళ్ళీ నాకు తెచ్చి అలా పెట్టా. అంటే కాక నా పైసలు ఎటుపోతే బ్యాంకులో ఉన్నట్టేనే నీకు ఇస్తాను తెచ్చిస్తాను. పైసలు పువ్వులలో పెట్టుకొని తెచ్చిస్తాను. టెన్షన్ ఈ పైసలు ఎడికిపోతానే ఆడ దేశం పోతాడా పొరుగురికి పోతాడా? పైసలు ఎక్కడైనా పోయి ఎగదెంకేదంటే ఇంట్లో వచ్చి గుంజుతానవా రాజుగారిని? నీ పైసలకు నా వారెత్తు ఆడ తెల్లార కంచి పొద్దు కనుక మనతోనే తోక పట్టుకొని తిరుగుతాడు కుక్కలాగా. నీ పైసలు ఎడికిపోతానే. సరేనే మరి పోయేస్తా, నాకు కూడా కొద్దిగా పని ఉండదు. రేపటి కలుస్తా. నవరా సీనా దానికి ఏదో బాధ అడిగిన వాళ్ళే పట్టుకున్న పైసలు తీసి ఇచ్చి నిజంగా ఇస్తారా నాకు గుండెల దడ కుడతాను. పైసలు ఇవ్వగానేమో నవ్వుకుంటూ ఇత్తివి, ఆడ పైసలు పట్టుకొని పోయినాకనేమో ఏడువ పడుతుంది. నీకన్నా సిగ్గుమానం ఉన్నదా బావా? ఆడిది కొడితే మొగోడు ఏడుతాడు చూడు గట్ల ఏడుతున్నావు. ఆయన నీకేమన్నా మెదడు తక్కువ ఉన్నదా బావా? నీకు సిగ్గు లేదు మానం లేదు. పోతాను ఇక. అసలు ఇంట్లోనే డబ్బాలు పెట్టిన పైసలు ఏమైనా అసలు పైసలు ఏమైనా పడతలేవు. పైసలు ఇట్లా తీసినావా? ఇళ్ళకే పైసలు లేవు, ఏం లేవు. తెలిసింది నాకేమెరకనా ఇంట్లో ఏడబెట్టుకున్న వాళ్ళు ఎదుకుపో వీరి వల్ల ఏడ ఉండవచ్చు. ఏ డబ్బాలో పెట్టినా మర్చిపోయినా ఏమైంది కానీ ఈయనే పెట్టినా దొరుకుతలేవు. ఏడ పెట్టినా ఇంట్లో కూడా లేవు పైసలు. ఈ పైసలు తీసినట్టు దానికి ఇట్లా తెలిసింది ఏంటి? తెలిస్తే నా ఇబ్బంది పడకూడదు. దాని పైసలు దానికి తీసుకొచ్చి ఆడ పెట్టాలా తెలియకుండా. ఇంట్లో పెట్టినా ఈయనే పెడుతుంది కదా పైసలు. ఇంట్లో కూడా లేవు. ఈయనే పెట్టిన పైసలు దొరుకుతలేవు. ఫోన్ లేపుతాడు, ఎక్కడ ఉన్నాడు ఏంటో. ఫోన్ లేపుతాడు, ఇలాగా పడుకో పైసలతో బాధ. ఏంది బావా నీతో తిరుగుతా అందరికి తాగి తాగి ఏదేదో పోయింది. నాకు ఈ కండ్రు పోవడం పెద్ద ఇచ్చాంతరమా? అవును గాని అక్కున్నదా ఇంట్లో? ఇంట్లోనే ఉంది పోరా. ఏంద్రా సీను? అయ్యో పుల్ల కళ్ళకేమైందిరా? కళ్ళు గట్లయినాయి. రోజు బావ తాగచ్చి తంతాడు కొడతాడు అని చెప్తాను. నువ్వు బావ కొంచెం సిగ్గుమానం రావాలి. నాకు కూడా కండ్రు పోతే ఏమో మా బామ్మర్ది తాగి తాగి కండ్రు పోయినా అన్నీ ఆయన కొంచెం బుద్ధి రావాలని ఇట్లా వేసినట్టు అంతే. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నారా? డబ్బల పైసలు పెట్టినా పైసలు కనబడగా నేను బాధపడుతున్నా, అటు ఇటు తిరుగుతున్నా. అందులో నువ్వు ఒకటి ఏదో కామెడీ చేయబడితేవేమరా? అయ్యో అక్క నీకు తెలియదా? ఆ పైసలు మొన్న రాజుగారికి ఇచ్చిండు. రాజుగారు ఏదో అవసరం ఉన్నది దయ తప్ప మాట్లాడిన వాళ్ళే ఇచ్చిండు. నీకు చెప్పలేదా అక్క? మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం?